సృజనాత్మకత క్రియేటివ్ జన్మల్లోకెల్లా మానవ జన్మ గొప్పది అంటారు. మిగతా జీవరాశుల్లో పోలిస్తే మానవుడికి బుద్ధి జ్ఞానము ఎక్కువ. ఈ బుద్ధి జ్ఞానము వ్యక్తి ఆలోచనలు, వివేకం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆలోచనలు వ్యక్తి తన వివేకాన్ని కోల్పోకుండా క్లిష్ట పరిస్థితుల్లో సైతము మంచిని కోరుకునే విధంగా చేయు మానసికంగా పరివర్తనము కలుగజేస్తాయి. ఈ రకమైన ఆలోచన ప్రక్రియనే సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత అంటే వ్యక్తి బహుముఖ ప్రజ్ఞకు సంబంధించిన అంశం. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుందాం మొదలు తన ఏకైక ప్రతిభాశక్తిని కలిపి ప్రదర్శించే వరకు గలదిగా చెప్పవచ్చు. గిల్ఫర్డ్ సృజనాత్మకను గూర్చి ఇలా ప్రస్తావించాడు: ఒక కొత్త ఊహను కానీ ఒక కొత్త వస్తువును కానీ ఉత్పత్తి చేయు ప్రక్రియ సృజనాత్మకత. అంతేకాకుండా పాత అంశాలను కొత్త రూపాన్ని ఇవ్వడం, వాటిని నూతనంగా వ్యవస్థీకరించి మార్చడము, ఇది కూడా సృజనాత్మకతయే. అయితే నూతనముగా సృష్టించబడిన వస్తువులు కానీ ఊహలు కానీ ఒక సమస్య పరిష్కరించడానికి ఉపయోగపడాలి. సృజనాత్మకత అనేది కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాకుండా దాని ద్వారా తయారయ్యే ఉత్పత్తి కూడా చూడాలి. సృజనాత్మకత ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి. నిర్వచనాలు. హచన్సన్ ప్రకారం సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతము లేదా శాస్త్రజ్ఞానము పరంగా ముఖ్యంగా దాని రచనకు నూతన ప్రక్రియగా ప్రారంభము కావడము. మేడవిక్ చెప్పినది ఏమనగా, సృజనాత్మక ఆలోచన అనగా సంబంధిత కారకాలను కొత్త విధానంగా ఏదో విధానంగా ఉపయోగించే విధానంగా లేక ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించడము. వ్యక్తి ఆలోచనలో కొత్త సంబంధాలను చూపి వాటిని వ్యక్తపరచడమే సృజనాత్మకత అని చాప్లిన్ పేర్కొన్నాడు. ప్రజ్ఞ సామర్థ్యాలు, మూర్తిమత్వ లక్షణాలు మరియు సమస్య పరిష్కార లక్షణాల యొక్క కలయికే సృజనాత్మకత అని అనుబెల్ పేర్కొన్నాడు. సంబంధాలను మార్చడం ద్వారా, కొత్త సంబంధాలను రూపొందించడం ద్వారా ఉపయోగకరమైనదిగా, తనకు సంతృప్తినిచ్చేదిగా ఉందని ఆమోదించబడిన ఒక కొత్త పనిచే ప్రక్రియే సృజనాత్మకత. నేచర్ ఆఫ్ క్రియేటివిటీ స్వభావము. సృజనాత్మకత చారిత్రకమైనది. సృజనాత్మకత స్వతసిద్ధమైనది మరియు సంపాదితమైనది. సృజనాత్మకత వల్ల ఎల్లప్పుడూ నవ్యతతో కూడిన ఉంటుంది. సృజనాత్మకతకు గమ్య నిర్దేశమైన ఒక భిన్నమైన ఆలోచన. సృజనాత్మక ఒక ప్రక్రియ మరియు ఒక ఉత్పత్తి. సృజనాత్మకత పరిధి చాలా విస్తృతమైనది. సృజనాత్మకత ప్రజ్ఞతో కొంతవరకు ముడిపడి ఉంటుంది. సృజనాత్మకత ఒక సమస్య పరిష్కారం నిర్దేశిస్తుంది. సృజనాత్మక ప్రక్రియ లేదా దశలు. ఇవి 4 రకాలు: సన్నాహ దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ.
సృజనాత్మక ప్రక్రియ నూతనత్వంలో ప్రారంభమై కొత్త అంశాలను దారి తీస్తుంది. ఈ ప్రక్రియలోని దశలను 1926వ సంవత్సరంలో పల్లావ్ అను శాస్త్రవేత్త 4 దశలుగా వివరించాడు. అవి: మొదటిది సన్నాహ దశ. ఒక వ్యక్తి తన కొత్త ఆలోచనను చేయాలనుకున్నప్పుడు లేదా ఒక చిత్రాన్ని సృష్టించాలనుకున్నప్పుడు వాటిని సంబంధించిన విషయాలను సేకరించుకోవాలి. వీటి కోసము తన శృతిలోని పాత భావాలను పునరాలోచించుకోవచ్చు, అనేక విషయాలను పరిశీలించవచ్చు, అనేక పుస్తకాలు చదవవచ్చు. సేకరించిన సమాచారాన్ని శృతి తెచ్చుకొని ఆలోచనలో తనకు అనుకూలమైన రీతిలో సహకరించుకొని నూతన సృష్టికి పూనుకుంటాడు. అందువల్లనే దీన్ని సన్నాహాల దశ అంటారు. రెండవది గుప్త స్థితి దశ. వ్యక్తులు సేకరించిన విషయాలతో సమాయత్తపడినప్పుడు సమస్యను ఒక పక్కన పెట్టే వేరే వ్యాపకంలో లీనమవుతారు. అంటే తోటపని, చిత్రలేఖనం, సంగీతం మొదలైనవేమైనా అప్పుడు సమస్య పరిష్కారానికి సరి అయిన పరిస్థితిని కలుగుతుంది. వ్యక్తిలో తన్యత తగ్గుతుంది. తన చేయబోవు సృష్టి కొంత కాలము వారి మనసులో అవ్యక్తంగా ఉంటుంది. అందుకే దీనిని గుప్త దశ అంటారు. అంతర్దృష్టి దశ. చేయదలిచిన దృష్టి కొంతకాలము పొదుగుడులో ఉన్న తర్వాత వ్యక్తికి సృజనాత్మకత ఒక్కసారిగా స్ఫూర్తినిస్తుంది. సమస్యను ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు అన్న భావన వస్తుంది. పొదుగుడు దశలో ఉండగా ఏదో ఒక దశలో ఓహో ఈ విధంగా చేయాలా అన్న స్మరణ కలుగుతుంది. నూతన భావాలను ఏర్పడతాయి. ఈ దశలో వ్యక్తి నూతన ఉత్సాహంతో మళ్ళీ సృజనాత్మకత కొనసాగిస్తాడు. నిరూపణ దశ. వ్యక్తి తన సమస్య పరిష్కార మార్గం లేదా ఊహలు లేదా కల్పనతో సరిపోల్చుకుంటాడు. ఈ రెండిటికి పొంతనం కుదిరినప్పుడే వ్యక్తి తన దృష్టిని సమాజంలో తన తోటివారితో వ్యక్తపరుస్తాడు. దీనితో సృజనాత్మక క్రియ పరిపక్వం అవుతుంది. అంటే సృజనాత్మక విషయాలు మూల్యాంకనం చేస్తాడు. సృజనాత్మక గల వ్యక్తుల లక్షణాలు. శాస్త్రవేత్త టైలర్. సృజనాత్మకత గల వ్యక్తులు క్రింది లక్షణాలు కలిగి ఉంటారు. హాస్యాత్మక ధోరణి కలిగి ఉంటారు. విభిన్న ఆలోచనలు కలిగి ఉంటారు. స్వతంత్ర ప్రతి వైపునకు మొగ్గు చూపుతారు. స్వంత సిద్ధమైన ఆలోచనలు ప్రదర్శిస్తారు. బలమైన స్వతంత్ర భావాలు ఉంటారు. చాలా విషయాల పట్ల గొప్ప ఉత్సుకతను ప్రదర్శిస్తారు. అధిక ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఏ పనైనా ఏకాగ్రత చేసి లక్ష్యాన్ని సాధిస్తారు. ఎంత కష్టమైన పనైనా నిర్వర్తించబడిన సరళత్వంలో కానపరుస్తారు. ఉద్వేగ స్థితిలో కలిగి ఉంటారు. ఈ విధమైన భావాలు కలిగి ఉంటారు. సృజనాత్మకతను పెంపొందించే భావాలు. సృజనాత్మకత అనేది కొంతవరకు వంశపర లక్షణాలు అయినా చాలా వరకు పరపర భావాలు ఉంటుంది. పిల్లలతో దీనిని గుర్తించి వెలికితీసి పెంపొందించవలసిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయునిపై ఎంతైనా ఉందని చెప్పవచ్చు. దాని కోసము క్రింది అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. విద్యార్థులకు భయం, బిడియం వంటి వాటిని పోగొట్టాలి. వక్తృత్వ పోటీలు
చర్చగిస్టులు, వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు వంటివి నిర్వహించాలి. విభిన్న ఆలోచనలు, పట్టుదల, ఆత్మవిశ్వాసం ప్రోత్సహించాలి. అంతర్గత ప్రేరణ కలిగించే విధానంలో కృత్యాలు కలిగించాలి. స్వేచ్ఛ భావనను కించపరచకూడదు. నవ్యత, నూతనత్వాన్ని ప్రోత్సహించాలి. సైన్స్ ఎగ్జిబిషన్, మ్యూజియం, విహారయాత్రలు తీసుకెళ్ళాలి. బ్రెయిన్ స్మార్నింగ్ పద్ధతి ఉపయోగించాలి. ఈ విధంగా సృజనాత్మకత పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి. సృజనాత్మక మాపనము. వ్యక్తిలో సృజనాత్మకతను మాపనము చేయడానికి పరిశీలన పద్ధతి, కృత్యాధార పద్ధతులు బాగా ఉపయోగిస్తారు. పాల్ టోరెన్స్ అణు శాస్త్రవేత్త మిన్నీసోటా విశ్వవిద్యాలయంలో అనేక సంవత్సరాల పాటు సృజనాత్మకతను మాపనము చేయడానికి పరిశోధనలు జరిపారు. ఈ పరీక్షల ఫలితాలుగా అణు పరీక్షలు తయారు చేశాడు. అందులో 10 రకాల పరీక్షలు ఉంటాయి. అవి ప్రతినిధి 4 రకాల స్కాడింగులు వెల్లడిస్తాయి. ఆ ధారాళత, సరళత, స్వభావ సిద్ధాంతం మరియు నవ్యత అని 4 స్కారింగ్లు వెల్లడిస్తారు. అలాగే హల్లా కాగన్ అను శాస్త్రవేత్త రూపొందించిన సృజనాత్మకత పరీక్షల్లో అసాధారణమైన ఉపయోగాలు కల అంశాలు ఉంటాయి. ఉదాహరణకి ఈ క్రింద ఇవ్వబడ్డాయి: కత్తి, వాహనాల టైర్, పాత చెప్పులు, సీసా మూతలు, పాత వార్తాపత్రికలు. ఈ పరీక్ష ప్రాథమిక స్థాయి వాటిని ప్రస్తుతం వాడుకలో ఉన్నది. మొత్తం భారితని ఉపయోగిస్తారు. 12 సంవత్సరాల వయసు గల వారి సృజనాత్మకత అంచనా వేయవచ్చు. అందులో మరికొన్ని అంశాలు ఇలా ఉంటాయి: మీరు ఆలోచించగల గుండ్రని వస్తువుల పేర్లు చెప్పండి. శబ్దాలు చేసే కొన్ని వస్తువులు పేర్లు చెప్పండి. చక్రాలపై తిరిగే యంత్రాల పేర్లు చెప్పండి. 4 భుజాల వస్తువుల పేర్లు చెప్పండి. ఈ విధంగా ఎన్ని ఎక్కువ జవాబులు ఇవ్వగలరో లెక్కింపగలరు.